నేను డాక్టర్ అమూల్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, జెనెసిస్ ఖాజాగూడ. ఈ మధ్యకాలంలో నేను పేషెంట్స్ నుంచి కొంచెం ఎక్కువగా వింటున్న టర్మ్ ఏంటంటే హోమ్ ఇన్సెమినేషన్. మాకు ఇంత ప్రొసీజర్స్, ఇంత ట్రీట్మెంట్స్ తీసుకోవాలని లేదు, బట్ కెన్ వి ట్రై దిస్ ప్రొసీజర్ ఎట్ హోమ్ అని అడుగుతారు. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు, కానీ సక్సెస్ రేట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్టిలిటీ క్లినిక్లో మేము ఐయుఐ చేసే ముందు స్పర్మ్ని ప్రిపేర్ చేస్తాము. ఈ ప్రిపరేషన్ ద్వారా దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అయితేనేమి, హైలీ కాన్సన్ట్రేటెడ్ మొటైల్ స్పర్మ్స్ అయితేనేమి, ఇవన్నీ మనము సపరేట్ చేసి మీకు ఎటువంటి రియాక్షన్స్ రాకుండా ఈ స్పర్మ్లో ఎక్స్ట్రా ఫ్లూయిడ్ వల్ల వాటన్నిటిని సపరేట్ చేసేసి మీకు చేయడం అనేది జరుగుతుంది. బట్ ఎట్ హోమ్ దట్స్ నాట్ పాసిబుల్. అండ్ తర్వాత స్టెరిలిటీ అంటే నీట్గా ఉండేంత జాగ్రత్తలు హాస్పిటల్లో మేము ప్రొసీజర్ అయ్యేటప్పుడు కానీ, ప్రాసెసింగ్ జరిగేటప్పుడు కానీ, అండ్ లోపలికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కానీ యూజ్ చేసేవన్నిటివి కూడా మీకు మాత్రమే వాడటం, మీ ముందే ఓపెన్ చేయటం. సో అప్పుడే సెట్ని ఆటోక్లేవ్ చేసి మరీ తీసుకొని రావడం, ఇన్స్ట్రుమెంటేషన్ని, ఇవన్నీ మేము చాలా జాగ్రత్తలు ఫాలో అవుతాం. బట్ ఎట్ హోమ్ ఇవన్నీ మీరు ఎంత మటుకు ఫాలో అవుతారో, అసలు మీకు వీటి గురించి తెలిసి ఉండాలి కదా ఫాలో అవ్వాలంటే, అలా మిస్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కడ డిఫర్ అవుతారు మీరు ఈ హోమ్ ఇన్సెమినేషన్ కిట్స్ తోటి అంటే ఓవ్యులేషన్. ఈ ఓవ్యులేషన్ ట్రాక్ చేయడం అనేది మీకు ఎంత మటుకు సాధ్యపడుతుంది అనేది ద మెయిన్ క్వశ్చన్ మార్క్. మీరు ఎన్నిసార్లు ఇన్సెమినేషన్ కిట్స్ చేసినా కూడా ఆ కరెక్ట్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ చేయనప్పుడు మీకు రిజల్ట్. So there is nothing wrong in you performing a home insemination kit at home when you are advised an IUI or you directly wanted to try with home insemination. బట్ మీరు ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి వీటన్నిటి మీద ఒక అవగాహన తెచ్చుకొని దెన్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్.